ప్రాబ్లమ్స్ ఆన్ లీనియారిటీ ప్రాపర్టీ. ప్రాబ్లం నెంబర్ 1, 2 లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసాం. ప్రాబ్లం నెంబర్ 3 sin 2t cos t L of sin 2t cos t. సో లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే sin 2t మైనస్ cos t, sin 2t ప్లస్ cos t ఉన్నప్పుడు లాప్లాస్ ని మనం రెండింటికి సపరేట్ చేయొచ్చు. కానీ L of sin 2t ఇంటూ L of cos t అనేది మన దగ్గర ప్రాపర్టీ ఏమీ లేదు. సో ఇది ప్రాపర్టీ పాసిబుల్ అవ్వదు. ఇటువంటి టైంలో ఏం చేయాలంటే మనకి లోపల ఇచ్చిన ఫంక్షన్ దేంట్లో ఉంది, సైన్ కాస్ అంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. సో ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయేమో చూసి అవి కూడా ఎలా ఉండాలి, మల్టిప్లికేషన్ లో మన దగ్గర లాప్లాస్ అప్లై చేయడం కుదరట్లేదు కాబట్టి దాన్ని ఎడిషన్ లోకి సబ్ట్రాక్షన్ లోకి కానీ తీసుకొచ్చే ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఆ ఫార్ములాస్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. లాప్లాస్ లో 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు సపరేట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ లేవు కాబట్టి, వాయిస్ వినిపిస్తుందా, క్లారిటీ ఉందా? వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. సో లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ లో ఉన్న 2 వాల్యూస్ దేనికి సంబంధించిన ఆల్జిబ్రా టర్మా, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రికా, లాగరిథమికా, ఎక్స్పోనెన్షియల్ అంటే ట్రిగ్నామెట్రిక్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఆ ఫార్ములాస్ ఏవైనా యూజ్ చేసి ఎక్కడున్న మల్టిప్లికేషన్ లో ఉన్న ఈ 2 ఫంక్షన్స్ ని ఎడిషన్ లో రాయడానికి కుదురుతుందేమో చూడండి. లాప్లాస్ తో సంబంధం లేదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ పక్కన పెట్టండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్ అయిపోయింది, దీనికి అప్లై చేయడం కుదరదు. సో లోపల ఉన్న ఫంక్షన్ మనం సింప్లిఫై చేసి అట్ని ప్లస్ లో కానీ మైనస్ లో కానీ తీసుకుంటే అప్పుడు లాప్లాస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో వీ నో దాట్ మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది ఏంటంటే 2 sin a cos b. 2 యాంగిల్స్ డిఫరెంట్ అయినప్పుడు 2 sin a cos b. ఎవరికైనా తెలుసా ఫార్ములా? sin a plus b plus sin a minus b. అంతే కదా, 2 sin a cos b. అదే 2 cos a sin b అంటే sin a plus b మైనస్ sin a minus b వస్తుంది. ఇక్కడ మరి మనకు 2 లేదు కదా అంటే ఈ 2 తీసేయండి, ఈ 2 ఇక్కడ బయట వేసుకోండి. దీని ప్రకారం sin 2t ఇంటూ cos t వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ a అంటేనేమో 2t, b అంటేనేమో t. పక్కన ఉన్న ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి. sin 2t plus t sin 3t, sin 2t minus t sin t by 2. ఇది వచ్చింది. అంటే sin 2t cos t ప్లస్ లే రాసుకోవచ్చు, sin 3t plus sin t by 2 రాసుకోవచ్చు. తెలిసింది కాబట్టి ఇదంతా రబ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇదంతా మీకు నోట్స్ లో ఉండాలి, మరి నాకు స్పేస్ సరిపోదు కాబట్టి నేను రబ్ చేస్తున్నాను. ఇదంతా చేసి దాంట్లో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నాకు L of sin 2t అంటే ఏం రాస్తానంటే L of ఎంత వచ్చింది, sin 3t ప్లస్ sin t by 2. ఈ 1/2ని పక్కన పెట్టండి, కాన్స్టెంట్ కదా, బై అప్లయింగ్ లీనియారిటీ ప్రాపర్టీ. ఇప్పుడు లీనియారిటీ ప్రాపర్టీ అప్లై చేయడం కుదురుతుంది. ఎందుకని, ఇక్కడ ఉన్న 2 ఫంక్షన్స్ ఎడిషన్ లో ఉన్నాయి. ఇదేమో sin 3t, ఇదేమో sin t, రెండింటి మధ్య ఏముంది, ప్లస్ ఉంది. కాన్స్టెంట్ ని బయట రాస్తాం. ఇప్పుడు సపరేట్ చేయాలంటే మరి 1/2 రెండింటికి రావాలి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి. మీరు ఈ స్క్వేర్ బ్రాకెట్ పెట్టకపోతే ఏమవుతుందంటే sin 3tకి మాత్రమే 1/2 వస్తుంది, sin tకి రాదు. ప్రాబ్లం ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ L of sin 3t ప్లస్ L of sin t. నేను ఈ కర్లింగ్ బ్రాకెట్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఫంక్షన్ అని చెప్పేసి. మీరు స్క్వేర్ బ్రాకెట్ తీసుకోవచ్చు, ఓపెన్ బ్రాకెట్ తీసుకోవచ్చు, అవి ఎప్పుడు వాడతాం కదా, అందుకే లాప్లాస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని నేను కర్ల్ బ్రాకెట్స్ వాడుతున్నాను అనమాట. కర్లింగ్ బ్రాకెట్స్. L of sin 8
మనకు ఇప్పుడు ఫార్ములా కావాలి. ఎల్ ఆఫ్ సైన్ ఏటి ఎవరైనా చెప్తారు? నేను చెప్పాము, ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఎల్ ఆఫ్ సైన్ ఏటి a by s square plus a square. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, రైట్. సో ఇక్కడ దీని వరకు ఏ వాల్యూ ఎంత అంటే 3, అంటే 2 వేరు. సో దీని వరకు ఏ వాల్యూ టీకి మల్టిపుల్స్ ఏం లేదు కాబట్టి మనం ఏం తీసుకున్నాం అంటే 1 అని తీసుకున్నాం. సో ఇక్కడ మల్టిపుల్ టీకి మల్టిపుల్ 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్కి ఏ వాల్యూ 3, ఇక్కడ ఏ వాల్యూ 1 అన్నమాట. సో ఫార్ములా ఎలాగో తెలిసింది కాబట్టి రీప్లేస్ చేయండి. దట్ ఈక్వల్ టు 1/2 ఎల్ ఆఫ్ సైన్. మన ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి గెల్ల రాకూడదు. ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ 3, దీనికేమో ఏ వాల్యూ 1. సో 3/s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ 1 కాబట్టి 1/s స్క్వేర్ ప్లస్ 1. మరి ఎల్సిఎం తీయాలా వద్దా? తీయాలి, ఎందుకంటే ఎదురు 1/2 ఉంది కదా, దానికోసం ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 1/2 క్యాన్సిల్ అవుతుందేమో చూడాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1/9. ఎస్ స్క్వేర్ ప్లస్ 9 దీంట్లో క్యాన్సిల్ అయితే 3 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. సింప్లిఫై చేసుకోండి, స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి 5 రబ్ చేసి ఇక్కడ వేస్తాం. ఎందుకు మనం ఎల్సిఎం తీయాలంటే ఎదర 1/2 ఉంది, అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీయాలి, లేదంటే అక్కడితో ఆన్సర్ అయిపోతుంది. 1/2 ఇంటూ 3s స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. డినామినేటర్ ఏం మారదు, ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. 3s స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అంటే 4s స్క్వేర్, 3 ప్లస్ 9 అంటే 12. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 వచ్చింది కదా, మన కామన్ తీసుకోవడం బాగుంటుంది. సో 1/2 3s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ అంటే 4s స్క్వేర్ ప్లస్ 12/s స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు? 4 కామన్ తీయచ్చు. లేదు మన దగ్గర 2 సరిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోద్ది అనుకుంటే కామన్ తీయండి. నేనైతే 4 కామన్ తీసేస్తాను. సో 4/2 అంటే ఎస్ స్క్వేర్, 12 నుంచి 4 వెళ్ళిపోతే 3/s స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇది దీంట్లో 2 టైమ్స్, అంటే ఈ 2 రబ్ చేసేసి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ అని రాసుకోవచ్చు. ఇది నాకు కావాల్సిన ఆన్సర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి ఏముండదు, చాలా ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు ఎందుకు సింప్లిఫై చేయాల్సి వచ్చింది? ఎల్సిఎం ఎందుకు తీసామంటే బయట 1/2 ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్, sin 2t cos t అనేది. అలాగే డిఫరెంట్ గా చాలా అడుగుతాడు, sin t cos 3t అడుగుతాడు, cos 3t sin 2t అని అడుగుతాడు, cos 4t sin t అని అడుగుతాడు. ఏ విధంగా అడిగినా కానీ వాటికి 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ మీరు చూసుకోండి. 4 ఫార్ములాస్ రాయమంటే ఒకసారి రాస్తాను చూడండి. మీకు కావాల్సిన 4 ఫార్ములాస్ నోట్లో ఎక్కడైనా నోట్స్ ఉంటే నోట్స్ పెట్టుకోమన్నా కదా, నోట్స్ రాసుకోండి. ఫస్ట్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఆల్రెడీ M1 లో ఒకసారి చెప్పాను. 2 sin a cos b ఒకటి, 2 cos a sin b ఒకటి, 2 sin a sin b ఒకటి. ఫస్ట్ కాస్ రాద్దాం. 2 cos a cos b ఒకటి, 2 sin a sin b ఒకటి. వీటి ఫార్ములాస్ ఎలా వస్తాయంటే కాంబినేషన్. ఒక సైన్ ఒక కాసు వచ్చింది అంటే కాంబినేషన్. ఒక సైన్ ఒక కాసు వచ్చిందంటే రైట్ సైడ్ మొత్తం సైన్లే రావాలి.
ఒక సైన్ కాసు కాంబినేషన్ వచ్చిందంటే రైట్ సైడ్ మొత్తం సైన్లే రావాలి. ఫస్ట్ సైన్ రైట్ సైడ్ మొత్తం సైన్లో రాస్తుంది, ఇక్కడ కూడా ఫస్ట్ సైనే ఉంది కదా, కాబట్టి ప్లస్ అన్నమాట. అంటే సైన్ ఏ ప్లస్ బి ఇలా గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఏ ప్లస్ బి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సైన్ ఏ మైనస్ కాంబినేషన్ ఒక కాసు ఒక సైన్ ఉన్నప్పుడు క్వశ్చన్ లో మనం ఏం రాస్తామంటే రైట్ సైడ్ మొత్తం పడట్లేదు, ఇక్కడ రాస్తున్నాను. ఒక సైన్ ఒక కాసు ఉన్నప్పుడు మొత్తం సైన్ లో రావాలి. అయితే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సైన్ తో స్టార్ట్ అయితే ఇక్కడ మధ్యలో ఏం రావాలి, ప్లస్ రావాలి. ఇది ప్లస్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక కాసు ఒక సైన్ ఉంది సెకండ్ ఫార్ములా, కానీ ఫస్ట్ కాసు ఉంది. ఫస్ట్ కాసు ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా కాంబినేషన్ మైనస్ అనమాట. అంటే ఎలాగా, సైన్ ఏ ప్లస్ బి ఇక్కడ మైనస్ వస్తుంది, ఫస్ట్ కాసు ఉంది కాబట్టి సైన్ ఏ మైనస్ బి. ఓకే, రెండు కాసులు ఉన్న రెండు సైన్లు ఉన్న రైట్ సైడ్ కాసే వస్తుంది. రెండు కాసులు ఉన్నాయి, మన రైట్ సైడ్ కూడా కాసే రాస్తున్నాం కాబట్టి ప్లస్. అంటే కాస్ ఏ ప్లస్ బి, కాస్ని కాసులోనే రాస్తున్నాం కాబట్టి ప్లస్. సైన్ ని కాసులో రాస్తున్నాము, అది కాక రెండు సైన్లు ఉన్నాయి, ఇది కొంచెం డిఫరెంట్ గా రాయాలి. ఫస్ట్ ఏం రాస్తాం అంటే ఫస్ట్ కాస్ ఏ మైనస్ బి రాస్తాం, ఇది కంప్లీట్ గా డిఫరెంట్. ఇక్కడ ఏ మైనస్ బి వస్తుంది, మైనస్ కాస్ ఏ ప్లస్ బి వస్తుంది. అంటే సైన్ రెండు సైన్లని కాసులో రాస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అయింది. ఇవి మీరు ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ టైప్ లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఆ విధంగా రాసుకోవాలి. మీకు ఎప్పుడు కూడా 2 ఉండలేదు అనుకో, ఇక్కడ 2 లేదనుకో, ఇక్కడ బైలో 2 వస్తుంది. ఇక్కడ 2 లేదనుకో, ఇక్కడ బైలో 2 వస్తుంది అనమాట. అంతే, ఆ 2ను అటు తీసుకెళ్తారు. 2ను 1/2 కింద తీసేసి క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం కాస్ హెచ్ స్క్వేర్ 2t. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఫోర్త్ వన్, ఎల్ ఆఫ్ కాస్ హెచ్ స్క్వేర్ 2t. మనం చెప్పుకున్న ఫార్ములాస్ లో కాస్ హెచ్ స్క్వేర్ 2t ఫార్ములా ఉందంటే లేదు. ఒకసారి ఫార్ములాస్ ఏంటో చెప్తాను చూడండి. ఎల్ ఆఫ్ 1/s, ఎల్ ఆఫ్ e పవర్ at 1/s మైనస్ a, ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ at 1/s ప్లస్ a, ఎల్ ఆఫ్ t పవర్ n ఫ్యాక్టల్ బై s పవర్ n plus 1. Here n is a positive integer. If n is fraction, gamma of n plus 1 by s power n plus 1. రెండింటికి న్యూమరేటర్ ఒకటే చేంజ్ అవుతుంది, డినామినేటర్ ఫిక్స్. నెక్స్ట్ గామా ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ at a by s square plus a square, ఎల్ ఆఫ్ సైన్ హెచ్ at a by s square minus a square, ఎల్ ఆఫ్ కాస్ at s by s square plus a square, ఎల్ ఆఫ్ కాస్ హెచ్ at s by s square minus a square. These are results of the Laplace transform. It is also using as a formulas. వాటినే ఫార్ములాస్ కింద కూడా యూజ్ చేస్తాం. కాస్ హెచ్ స్క్వేర్ 2t అనే ఫార్ములా ఎక్కడా కూడా డిస్కస్ చేయలేదు మనం. అందరూ మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో ఉండాలి. ఎవరో అన్మ్యూట్ చేశారు. రోల్ నెంబర్ 94, 29, రోల్ నెంబర్ 94, 29. ఈ సాయి అనేవాడు రీనేమ్ చేస్తే మళ్ళీ 39 మళ్ళీ ఎందుకు పెడతాడు సాయి అని? నెక్స్ట్ క్లాస్ నుంచి బయటికి పంపించేస్తాను ఇలా. మరి నాయుడు అంటే నన్ను చెప్పే క్లాస్ లో, నాయుడు నీకు రీనేమ్ చేయొద్దు, ఓన్లీ రిజిస్టర్ నెంబర్ ఉండాలని. 68. ఓకే చూడండి, ఎల్ ఆఫ్ కాస్ హెచ్ స్క్వేర్ 2tకి మన దగ్గర లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎటువంటి ఫార్ములాస్ లేవు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లేనప్పుడు
యాక్చువల్గా మనం దేంట్లో ఉన్నామంటే లాప్లాస్ లోపల ఉన్న ఫంక్షన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఈ ఫంక్షన్ ఏ ఫంక్షను? ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. మరి దీనికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా? ట్రిగ్నామెట్రీలో ఉన్నాయి. ఏంటి? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇది మొత్తం గనక మనం థీటా అనుకుంటే హెచ్ కూడా అంతే. ఇక్కడ హెచ్ తీసుకున్నారు అనుకో, ఇక్కడ ఒక హెచ్ వస్తుంది. థీటా అంటే ఇక్కడ ఏమవుతుంది? థీటా ప్లస్ లో 2t ఉంది, రీప్లేస్ చేయండి. కాస్ స్క్వేర్ హెచ్ థీటా అంటే 2t. 2t is equal to 1 plus cos h 2 into 2t by 2 అంటే 1 plus cos h 2 into 2 అంటే 4t by 2. ఇది మనకు కావాల్సిన అంశం. మరి దీనికి లాప్లాస్ అప్లై చేయడానికి కుదురుతుందా? కుదరద్ది. ఎందుకంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్లై ఏ లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ ఈజీ టు అప్లై టు కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ విత్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఏవైనా టూ ఫంక్షన్ కాంబినేషన్ ఎడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్ లో కానీ ఉంటే లీనియారిటీ ప్రాపర్టీని మనం ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న 1 ప్లస్ కాస్ హెచ్ 4t ఉంది కదా, దీన్ని నేను దీని ప్లేస్ లో రీప్లేస్ చేస్తాను. సో ఇదంతా రబ్ చేసేస్తున్నాను. ఇదంతా ఉంచుకోవాలి. యాక్చువల్గా మీరు ఎగ్జామినేషన్ లో నాకు స్పేస్ సరిపోదు కాబట్టి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నేను దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే L of 1 plus cos h 4t by 2. So here 1 by 2 is completely constant and 1 by 2 contains two terms. So we have to put one square bracket. 1 by 2 అనేది రెండింటికి రావాలి, అందుకనే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అప్లైయింగ్ ఏ లీనియారిటీ ప్రాపర్టీ L of 1 and second function L of cos h 4t. We know that we have two formulas. One is L of 1 that equal to 1 by s, and second one L of cos h at hyperbolic function. So s by s square minus a square. Here a equal to 4. So I rub the formulas, substituting the formulas directly in the problem. So that equal to 1 by 2 into L of 1 equal to 1 by s. Here a equal to 4. So L of cos h4t formula s by s square minus a square. So 4 square. Is it answer? No, it is not answer because the total function is a multiple of 1 by 2. Here chances are 2 cancellation chances are available. 2 cancel avadaki chances unnai when we apply the LCM of the square bracket function. Square bracket లో ఉన్న ఫంక్షన్ కి LCM అప్లై చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 అనేది క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ టు గో టు ఫైండ్ ది LCM ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న దానికి LCM అప్లై చేయడం 1 by 2, it is a constant value. So the functions of LCM s into s square minus 4 square is s into s square minus 4 square value 16. S cancel. Here s square minus 16 and s into s square. So s square plus s square equal to 2s square. So these steps we have to rub. So 1 by 2 is a constant term and the numerator value is s square plus s square equal to 2s square minus 16 and the denominator value is s into s square minus 16. Now we have to common in the numerator is 2. So 2 by 2 into s square minus 8 s into s square minus 16. 2 cancel. The remaining value is the answer of the question.
ఆ మిగిలిపోయిన వాల్యూయే మనకి ఆన్సర్. ఇలా సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, సో 4th క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్. దెన్ గో టు 5th క్వశ్చన్. cos cube 3t, L of cos cube 3t. So it is no formula in Laplace transform. There is no result in Laplace transform of cos cube theta. Cos cube t కానీ cos cube t లేదా cos cube 3t కానీ Laplace transform లో ఫార్ములాస్ లేవు. మరి ఏం చేయాలి? We have to calculate cos cube 3t in trigonometry formulas. Trigonometry formulas లో calculate చేయాలి. Why? Because the function is a trigonometric function as f of t. f of t అనేది ఎలా ఉంది? Trigonometry function లో ఉంది. So we applying the formulas of trigonometry. Then first we have to simplify cos cube dt is either addition or subtraction combination. దీని మొత్తాన్ని ఏం చేయాలి మనం? ట్రిగనామెట్రీ ఫార్ములాస్ అప్లై చేసి ఎడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్ కాంబినేషన్ లో కానీ ఈ వాల్యూని తీసుకెళ్ళాలి. సో we know that there is no formula of cos cube theta. Cos cube theta కి ఎటువంటి ఫార్ములాస్ ఉన్నాయా? నో ఫార్ములాస్ ఇన్ ట్రిగనామెట్రీ ఆల్సో. cos cube theta కి ట్రిగనామెట్రీలో కూడా ఫార్ములాస్ లేవు. బట్ we have to solve cos cube theta as a cos 3 theta. cos 3 theta లో cos cube theta వస్తుంది. దాని నుంచి దీన్ని సాల్వ్ చేయవచ్చు. theta అనుకోవచ్చు లేదా ఏ అనుకోవచ్చు. we know that cos 3a equal to 4 cos cube a plus 3 cos a. గుర్తుందమ్మా ఫార్ములా? మీకు కావాలంటే ఇది కూడా రాస్తాను చూడండి, తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మీరు నోట్ చేసుకోండి నోట్స్లో. sin 3a equal to 3 sin a minus 4 sin cube a. sin కి cos కి రివర్స్ ఉంటాయి. cos లో ఫస్ట్ క్యూబ్ వస్తే sin లో లాస్ట్ క్యూబ్ వస్తుంది. cos లో మైనస్ ఉంటే sin లో మైనస్ ఉంటే cos లో ప్లస్ ఉంటుంది. ఓకే, అంటే ఒక ఫార్ములా అయితే దాని నుంచి రెండో ఫార్ములా ఈజీగా రాయొచ్చు. ఈ 2 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ cos క్యూబ్ అడిగినా sin క్యూబ్ అడిగినా దీనికి సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు sin 3a అవసరం లేదు, నోట్ చేసుకుంటే రబ్ చేసేస్తాను. sin 3a equal to 3 sin a minus 4 sin cube a. సో ఇది అవసరం లేదు, నాకు ఈ వాల్యూ కావాలి. దీని నుంచి నేను క్యూబ్ని సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకొచ్చేయండి, దీన్ని తీసుకొచ్చేయండి, ఈ వాల్యూ అక్కడే ఉంటుంది. అంటే వీటి నుంచి రాస్తున్నాను 4 cos క్యూబ్ a అలాగే ఉంది, అటు పక్కన cos 3a అలాగే ఉంది. 3 cos a అటువైపుకి వెళ్తే ఏమవుతుందంటే మైనస్ 3 cos a అయింది. రెండు వైపులా 4తో డివైడ్ చేస్తే ఇక్కడ బై 4 వస్తుంది. ఈ 4 క్యాన్సిల్, కాబట్టి రబ్ చేసేయచ్చు. cos క్యూబ్ a ఈక్వల్ టు cos 3a మైనస్ 3 cos a బై 4. ఇప్పుడు ఈ మొత్తం ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ a అంటే ఎంత? 3t. a ప్లేస్లో 3t పెట్టుకోండి. అంటే cos క్యూబ్ 3t ఈక్వల్ టు cos 3 ఇంటూ 3t. cos 3 ఇంటూ 3 అంటే cos 90 మైనస్ 3 cos 3t బై 4. రీప్లేస్ చేయండి దాంట్లో. L ఆఫ్ cos 3t అంటే ఎలా రాసుకోవచ్చు? ఇంకా L అప్లై చేయలేదు కాబట్టి L ఉంటుంది. L ఆఫ్ cos 90 మైనస్ 3 cos 3t బై 4. ఇప్పుడు లీనియారిటీ ప్రాపర్టీలోకి వచ్చింది. లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది? కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే బయట రాసి ఎడిషన్లో కానీ సపరేషన్లో ఉన్న టర్మ్స్కి లాప్లాస్ని సపరేట్ చేసుకోమని చెప్తుంది. So 1/4, it is common factor of 2 functions. So we have to open the square bracket. Now applying the linearity property, the first function L of cos 90 and minus L of the second function
In the second function, 3 as a constant, write 3 outside of the Laplace transform. So 3 into L of cos 3t. Close these curling brackets and close the square bracket. We know that the formula of cos at, L of cos at, L of cos at equal to, the formula is S by S square plus S square. Here A equal to 9, it is a multiple of t. Here A equal to 3, it is also multiple of 3. So we have to rub the formula and apply directly. So 1 by 4 is a constant term and bracket open. L of cos at formula S by S square plus A square, S by S square plus 9 square, the combination minus, and 3 is a constant. Here also S by S square plus A square. So A means 3 square, bracket close. We have to apply, we have to find out the LCM of the square bracket function, because in the outside of square bracket is 4 is available. Now we have to cancel the 4. 4 ని cancel చేయాలి, దానికోసం LCM అప్లై చేద్దాం. సో 1 by 4 S square plus 9 square అంటే 81 into S square plus 3 square అంటే 9. Here S into S square plus 9 multiply చేసుకోండి. S cube plus 9S minus 3S into S square, minus 3S cube minus 3 into 81 అంటే ఎంత వస్తుంది? 243 minus 243 S cube S వస్తుందా? S స్క్వేర్ ఇంటూ ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంతో మల్టిప్లై అయ్యాలి కాబట్టి 3S క్యూబ్ 81 ఇంటూ 3S అంటే ఓన్లీ S ఒకటే వస్తుంది. సింప్లిఫై చేసుకోండి. అంటే 243 ప్లస్ 9S అంటే 243 మైనస్ 243 ప్లస్ 9 అంటే 234, అంతే కదా? 234 అవుతుంది. ఓకే, ఎదురు 1 by 4 ఉంది. మీ దగ్గర క్యాల్సిలు ఉంటాయి కదా, కొట్టేసేయండి. S క్యూబ్ మైనస్ 3S స్క్వేర్ అంటే మైనస్ 2S క్యూబ్, అంటే S క్యూబ్ మైనస్ 3S క్యూబ్ అంటే మైనస్ S క్యూబ్. ఇది కూడా మైనస్ 234 ప్లస్ 9 వేసుకుంటే అంతే S బై S స్క్వేర్ ప్లస్ 81 ఇంటూ S స్క్వేర్ ప్లస్ 9. 2 టేబుల్ కామన్ తీయండి. 2 క్యాన్సిల్ అయిపోతే 4లో 2 by 4 ఉంటుంది. ఇక్కడ మైనస్ S క్యూబ్ 2 కామన్ తీస్తే 234 by 2 అంటే దీంట్లో 1 టైము, దీంట్లో 1 టైము 117 మైనస్ 117 S డివైడెడ్ బై S స్క్వేర్ ప్లస్ 81. మొత్తం కంప్లీట్గా 4 క్యాన్సిల్ అవ్వలేదు, 2 ఒకటే క్యాన్సిల్ అయింది బై 9. ఎంత క్యాన్సిల్ అయితే అంత క్యాన్సిల్ చేయండి. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇది 1 by 2 కింద రాసేస్తాను. ఓకే, సో ఇవి లీనియారిటీ ప్రాపర్టీలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్, అంటే మిగతా ప్రాపర్టీస్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ నే యూజ్ చేస్తాం. ఇంకోటి ఉంది sin t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్, ఇది ఒక ఇంపార్టెంట్. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదు. 4 అయిపోయినాయా? 5th one L of sin t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్. ఫస్ట్ హోల్ స్క్వేర్ లేకపోతే L of sin t L of cos t రాసేవాళ్ళం. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి కుదరదు కాబట్టి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. టేక్ sin t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్.
So it is like as a plus b whole square. First to a square. A square means sin square t plus b square cos square t plus 2ab 2 sin t cos t. అన్ని ట్రిగ్నోమెట్రీ ఫార్ములాసే వాడుతున్నాము, గుర్తుపెట్టుకోండి. sin square t plus cos square t అంటే మన బాగా తెలిసిన ఫార్ములా 1. అలాగే ఇక్కడ యాంగిల్స్ రెండు సేమ్, డిఫరెంట్ గా లేవు. డిఫరెంట్ గా ఉంటే ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ డిఫరెంట్ గా ఉంటే ఇంతకుముందు రాసిన ఫార్ములాస్ లో ఏదో ఫార్ములా వాడాలి. 4 ఫార్ములాస్ చెప్పే కదా, 2 sin a cos b ఒకటి, 2 cos a cos b, 2 sin a cos b, 2 cos a sin b, ఇటువంటి ఫార్ములాస్ వాడాలి. కానీ ఇక్కడ రెండిట్లోనూ యాంగిల్ టీనే ఉంది, అబ్జర్వ్ చేశారా? ఇది యాంగిల్ టీనే ఉంది, ఇక్కడ యాంగిల్ టీనే ఉంది, కాస్ టీ కూడా యాంగిల్ టీనే ఉంది. కాబట్టి ఇది యాంగిల్ టీనే ఉంది కాబట్టి 2 sin a cos a ఫార్ములా వాడాలి. 2 sin a cos a అంటే sin 2a, sin 2a అంటే sin 2t, sin 2t. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఈ ఆన్సర్ ని దాంట్లో రీప్లేస్ చేద్దాం. కాబట్టి ఇదంతా రబ్ చేసేది. ఎంత వచ్చింది? ఇదంతా మీరు ప్రాబ్లం లో చేయాల్సింది, ఎక్కడో రఫ్ లో చేసి ఇక్కడ రాయడం కాదు. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ప్రాబ్లం లో చూపించాలి. నాకు స్పేస్ లేక రబ్ చేసేస్తున్నాను, మీరు మాత్రం ప్రాబ్లం లో సాల్వ్ చేయాల్సింది. ఇప్పుడు బై అప్లయింగ్ ది లీనియారిటీ ప్రాపర్టీ వీ హ్యావ్ టు సపరేట్ లాప్లాస్ ఆఫ్ ఫస్ట్ 1 అండ్ లాప్లాస్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ sin 2t. There is no constant terms in two functions. And we know that L of 1 equal to the first formula of Laplace transform 1 by s, and L of sin 2t equal to a by s square plus a square. Here a equal to 2, then 2 by s square plus 2 square. So 4. సో ఇక్కడ నేను ఎల్సిఎం తీయను. ఎందుకు తీయనంటే ఇక్కడ ఏమి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం గుర్తొచ్చింది, అది చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఈ లీనియారిటీ ప్రాపర్టీని క్లోజ్ చేద్దాం. 6th ప్రాబ్లం. ఇది L of root t plus 1 by root t whole square. మనం అనుకున్నట్టే ఫస్ట్ రూట్ టీ 1 by root t ని a plus b whole square లాగా ఉంది కదా, తీసుకుంటాం. root t plus 1 by root t whole square. a plus b whole square రాసే ముందు root t అంటే రెండో రాయండి, t power 1 by 2. ఇది కూడా 1 by t power 1 by 2. అదే న్యూమరేటర్ తీసుకెళ్తే t power minus 1 by 2 whole square. ఇప్పుడు a plus b whole square లో రాసుకోండి. a square t power 1 by 2 whole square plus b square t power minus 1 by 2 whole square plus 2ab t power 1 by 2 into t power minus 1 by 2. e2 cancel, e2 cancel. So t power 1, t power minus 1, a power m into a power n, t power 1 by 2, t power minus 1 by 2. అంటే t power 1 by 2 minus 1 by 2. అంటే t power 0. Anything power 0, 1. దీని వాల్యూ ఎంత వచ్చింది? 1. సో t వచ్చింది, t పవర్ minus 1 వచ్చింది, 1 వచ్చింది అన్నమాట. ఈ వాల్యూస్ మొత్తం తీసుకెళ్ళి దాంట్లో రీప్లేస్ చేద్దాం. ఒక నిమిషం. t పవర్ -1 వచ్చింది కదా, దానికోసం ఒకసారి చూస్తున్నాను.
ఓకే, దీనికి హోల్ క్యూబ్ ఇచ్చాడు, నేను హోల్ స్క్వేర్ వేసుకొని చేశాను, అందుకే ఇక్కడ మిస్టేక్ వచ్చింది. యాక్చువల్గా దీనికి హోల్ క్యూబ్ వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ t⁻−1కి L(t⁻−1కి మన దగ్గర ఎటువంటి ఫార్ములాస్ లేవు. L(t⁻1) అంటే 1 ఫ్యాక్టల్ బై s⁻s అంటే 1 ఫ్యాక్టల్ బై s⁻n+1 అంటే 1+1 రాసుకుంటాం. t⁻−1కి ఫ్రాక్షన్ అయితే వస్తుంది, లేదా Γ-1+1 బై s⁻s+1 అంటే 0 అయిపోతుంది. సో అందుకనే ఈ ప్రాపర్టీ అనేది స్క్వేర్ లో కుదరదు. ఈ ప్రాబ్లం దేంట్లో కుదురుతుందంటే క్యూబ్ లో. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, నాకు L(t⁻−1కి ఫార్ములా లేదు, అంటే L(1/t)కి ఫార్ములా, దానికోసం అన్నమాట. ఓకే, సో హోల్ క్యూబ్ లో తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే t⁻1 అంటే √t -1/√t హోల్ క్యూబ్ ఫార్ములా. సో దీంట్లో మనం ఫార్ములా ఏది తీసుకుంటాం అంటే a³ -3a² b + 3ab² b³ కదా ఫార్ములా. a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a³ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ తీసేసుకోండి, మీకు ఈజీగా అవుతుంది. a³ + b³ + 3a² b + 3ab². ఇలా తీసుకుంటే ఇక్కడ ప్లస్ లో మైనస్ తీసుకున్నప్పుడు b ఎక్కడ మైనస్ అవుతుందంటే క్యూబ్ దగ్గర పవర్ 1 దగ్గర b మైనస్ అవుతుంది. క్యూబ్ దగ్గర అంటే ఇది ప్లస్ వల్ల ఏమవుతుంది, మైనస్ అవుతుంది, క్యూబ్ కదా. ఇక బికి పవర్ 1 ఉంది ఇక్కడ, సో ఇది కూడా మైనస్ అవుతుంది. అలా రాసుకోవచ్చు ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే t⁻1/2, a = t⁻1/2. బి వాల్యూ ఎంత అంటే t⁻−1/2. సో రీప్లేస్ చేస్తే a³ అంటే t⁻3/2 మైనస్ b³ అంటే t⁻−3/2 మైనస్ 3a²b. a² అంటే t⁻1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? టీనే వస్తుంది. b అంటే 1/2, 1 - 1/2 అంటే -3 t⁻1/2 + 3ab², 3 ఇంటూ t ఫస్ట్ 1/2 -1/2 హోల్ స్క్వేర్ -1. సో 1/2 -1 అంటే -1/2 అవుతుంది, 3⁻−1/2. సో ఇక్కడ వచ్చిన దానికి మొత్తానికి లాప్లాస్ అప్లై చేయాలి. ఈ ఫార్ములా వాడలేదని మీకు ఈ ప్రాబ్లం చెప్పడం, గామాలో ఫార్ములా వాడలేదు కదా. సో లాప్లాస్ ఎలా అప్లై చేస్తున్నాం మనం? L(t⁻3/2 -L(t⁻−3/2 -3L(t⁻1/2 + 3L(t⁻−1/2). ఇప్పుడు మన ఫార్ములా ఏం తెలుసు? గామా అంటే గామా ఫార్ములా వాడాలి, ఎందుకంటే ఫ్రాక్షన్ వచ్చింది కదా. we know that L(t⁻n) ఫస్ట్ ఫార్ములా కుదరదు, ఎందుకంటే పాజిటివ్ ఇంటిజర్ కాదు కాబట్టి Γ(n+1/s⁻n+1) వాడాలి. ఇక్కడ n అంటే ఫస్ట్ దాంట్లో ఎంత? -3/2. n అంటే ఫస్ట్ దాంట్లో -3/2, తర్వాత n అంటే ఫస్ట్ 3/2 -3/2 1/2 -1/2. ఆ ఫార్ములా ప్రకారం యూజ్ చేద్దాం. రబ్ చేసేస్తున్నాను, నాకు స్పేస్ సరిపోదు. ఫస్ట్ది ఈక్వల్ టు పెట్టుకోండి ఇక్కడ. సో ఈక్వల్ టు L(t) అంటే Γ(3/2 + 1/s⁻3/2 + 1 మైనస్ ఇక్కడ Γ(-3/2 + 1/s ఫార్ములా అప్లై చేస్తున్నా, -3/2 + 1 స్పేస్ సరిపోక కింద రాస్తున్నా 3 ఇంటూ L(1/2) అంటే L అవసరం లేదు, ఫార్ములా అప్లై అవుతున్నాం కదా. Γ(1/2 + 1/s⁻1/2 + 1 లాస్ట్ది ప్లస్ 3 ఇంటూ Γ(-1/2 + 1/s⁻−1/2 + 1. సింప్లిఫై చేసుకోండి. 3/2 + 1 అంటే ఎంత? 5/2 కదా. సో Γ 5/2 బై
s power 5/2. 3/2 అంటే gamma of -1/2 plus 1/s power -1/2. -3 into gamma of 3/2 by s power 3/2 plus 3 into gamma of 1/2 by s power 1/2. Gamma of 1/2 అంటే రూట్ పై అని తెలుసు కదా. gamma of -1/2 అంటే 2 రూట్ పై. gamma of 3/2 అంటే -5/2. ఎంత వచ్చింది వాల్యూస్ మొత్తం కూడా మనం దీంట్లో రీప్లేస్ అయితే చేయండి, లేకపోతే అలా వదిలేసినా పర్లేదు. gamma of 1/2 అంటే రూట్ పై అని తెలుసు. gamma of -1/2 అంటే -2 రూట్ పై అని తెలుసు. దీంట్లో తెలియని ఫార్ములాస్ ఏమున్నాయి అంటే మనకి 3/2 + 1 5/2 ఒకటే ఉంది, అది ఒకటే తెలియదు. దాన్ని కూడా మనం గామా ఫంక్షన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. అంటే గామా ఆఫ్ 5/2 + 1 3/2 + 1 రాసి గామా ఆఫ్ 3/2 కింద రాసుకోవచ్చు. మళ్ళీ గామా ఆఫ్ 3/2 ఎలా రాసుకోవచ్చు, 1/2 + 1 రాసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, లేదా ఇక్కడితో వదిలేసిన ప్రాబ్లం. గామా వాల్యూస్ తెలిస్తే రాయండి, అని తెలియకపోతే అక్కడితో వదిలేసిన ప్రాబ్లం లేదు. ఓకే, ఇవి లీనియారిటీ ప్రాపర్టీస్. లీనియారిటీ ప్రాపర్టీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు, అవి కొంచెం హోంవర్క్ ఇస్తాను మీకు స్క్రీన్ షాట్ తీసి. అవి మీరు చేయగలిగితే మీకు ఈ లీనియారిటీ ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ గా వచ్చినట్టే. ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేప్పటికి మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రాపర్టీ. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్టేట్ అండ్ ప్రూవ్ అవసరం లేదు, ఓన్లీ యూజ్ చేసుకుని సరిపోతుంది. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపు ప్రాబ్లం చేస్తాను. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటి, లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ కాన్సెప్ట్ ఏంటి, లాప్లాస్ ఈజ్ ఏ ఫంక్షన్ టు సపరేట్ ది ఎఫ్ ఆఫ్ టీ యాజ్ వాల్యూస్ ఎదర్ ఎడిషన్ ఆర్ సపరేషన్. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్స్ కనుక ఎడిషన్స్ లోను సపరేషన్ లో ఉన్నప్పుడు లాప్లాస్ ని సపరేట్ చేయవచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ టీ ప్లస్ హెచ్ ఆఫ్ టీ అని తీసుకుంటే ఎడిషన్ లోను సపరేషన్ లోను ఉన్నాయి కాబట్టి లాప్లాస్ ని సపరేట్. ప్రాపర్టీ నెంబర్ 2, ఇట్ హ్యాస్ ఎ నేమ్. ఎవ్రీ ప్రాపర్టీ హ్యాస్ నేమ్, సో బట్ నేమ్స్ ఆర్ నాట్ యూజ్ ఇన్ ది ప్రాబ్లమ్. ప్రతి ప్రాపర్టీకి నేమ్ ఉంటుంది. నేమ్ను బట్టి మనం ప్రాబ్లమ్స్ గుర్తుపడటం, ప్రాబ్లమ్స్ ని బట్టే మనం ఆ ప్రాపర్టీ ఏంటి ఐడెంటిఫై చేస్తాము. మీకు నేమ్ గుర్తున్నా లేకపోయినా కండిషన్ గుర్తుండాలి. నేమ్స్ ప్రతి ప్రాపర్టీ ఎన్ని ఉంటాయని చెప్పాను, 8 ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను. 8 ప్రాపర్టీస్కి 8 నేమ్స్ ఉంటాయి. నేమ్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రాపర్టీని ఎలా అప్లై చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 2 యొక్క పేరు ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎందుకు చేసామంటే ఈ ప్రాబ్లం ఏదైతే 2-3 స్టెప్పులు చేసామో ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ తో కన్వర్ట్ అయిపోతుంది. అంటే నాన్ ఎగ్జాక్ట్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో అలాగే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ కూడా ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ ప్రాబ్లమ్ వస్తే కన్వర్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పేరుకి ఇంకో పేరు ఉంది, ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అని కూడా అనొచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఏం చెప్పాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏవైనా 2 ఫంక్షన్స్ మల్టిపుల్స్ లో ఉంటే మన దగ్గర పాసిబిలిటీ లేదు ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాను ఇంకేదైనా ఫార్ములాస్ వాడి ఆ రెండింటిని ఎడిషన్ లో కానీ సపరేషన్ లో కానీ తీసుకురావాలి. కానీ ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం చెప్తుంది అంటే ఆ 2 ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ కనుక ఎక్స్పోనెన్షియల్ కనుక అయ్యి ఉంటే, అంటే ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒక ఫంక్షన్, దానికి e⁻at అనేది కనుక మనకి లెఫ్ట్ సైడ్ మల్టిపుల్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కింద ఐడెంటిఫై చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే కొంచెంసేపు e⁻at మనం పక్కన పెట్టాం అనుకున్నాం, ఫస్ట్ షిఫ్టింగ్ అని తెలిసింది, దాని పక్కన పెట్టండి. దీనికి లాప్లాస్ అప్లై చేయండి. ఎలా అప్లై చేస్తారు, ఇంతకుముందు చేసాం మన ప్రాబ్లమ్స్ అలా చేసేయాలి. అంటే సైన్స్ పెట్టి అంటే 1 - cos 2t/2 అని, కాస్ పెట్టి అయితే 1 + cos, లేదా మనం ఏదన్నా సైన్ 80 కానీ కాస్ 80 కానీ లాప్లాస్ మనం ఎలా అయితే ఇంతకుముందు చేసిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లాగా చేసేస్తాం. చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. జనరల్ గా ఆన్సర్ ని మనం ఎప్పుడు కూడా లాప్లాస్ లో ఒక పేరు పెట్టుకుంటాం. ఆన్సర్ కి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఏంటంటే f(s) అన్నమాట. ఇదంతా చేయగా నాకు ఏమొచ్చింది అనుకుంటున్నాను, ఒక ఆన్సర్ వచ్చింది. ఒక్కో ప్రాబ్లంకి ఒక ఆన్సర్ వస్తుంది కాబట్టి అటు మొత్తాన్ని కలిపి నేను ఏమనుకుంటా, f(s) అనుకుంటా. ఇప్పుడు నేను చేసింది ఏంటి, e⁻at పక్కన పెట్టి
లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీకి అప్లై అయితే వచ్చే ఆన్సర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ పవర్ ఏటీ దగ్గరికి వెళ్తా. టీకి పక్కన ఎంత ఉంది? మల్టిపుల్ పవర్ లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ప్లేస్ లో ఎస్ మైనస్ ఏ పెడతాను. ఎస్ ప్లేస్ లో మా రోల్ నెంబర్ 40 ఎందుకు నువ్వు అన్మ్యూట్ చేసావు? రోల్ నెంబర్ 40 ఏంటి ప్రతి క్లాస్ లో చెప్పాలా ఏంటి? ఎవ్రీ టైమ్ ప్రతి 5 minutes వెళ్ళి మ్యూట్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. ఫస్ట్ లాప్లాస్ ఈ పవర్ 18 సైడ్ చేసి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేయకొచ్చిన ఆన్సర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఆ ఎస్ ప్లస్ లో ఎంత పెడుతున్నానంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఎస్ మైనస్ ఏ, ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో నేను చేశాను కదా, టీకి మల్టిపుల్ కనుక ప్లస్ ఏ ఉంటే ఇక్కడ ఎస్ మైనస్ ఏ పెట్టాలి. అలా కాకుండా మైనస్ ఉందనుకో అది కూడా రాస్తున్నాను కింద. సెకండ్ వన్ ఇది రబ్ చేసేసి రాస్తాను ఇక్కడ. సెకండ్ వన్ ఒకవేళ ఇక్కడే మైనస్ ఉందనుకో ఈ పవర్ మైనస్ 18 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఈ పవర్ మైనస్ 18 కొంచెం పక్కన పెట్టి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై అయితే ఇది ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని నేను ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాను. ఈ మొత్తంలో ఎక్కడ ఎస్ కనిపించినా ఎస్ ప్లేస్ లో ఇక్కడ మైనస్ ఏ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. అలా పెట్టడాన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసినట్టే. మీకు థియరం పేరు ఫస్ట్ షిఫ్టింగ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ గుర్తున్నా లేకపోయినా ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలో గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్ గా ఎక్కడో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను అర్థమైపోతుంది. సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఎలా ఈ పవర్ 2t సైన్ 3t ఉంది. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కి లెఫ్ట్ సైడ్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ పవర్ 80 అని కనుక మల్టిపుల్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. యాక్చువల్ గా అయితే లీనియారిటీ ప్రాపర్టీ ఇక్కడ పాసిబుల్ అవుతుందో అవదో, ఎందుకని ఈ పవర్ 2t సైన్ 3t అని మల్టిపుల్ లో ఉన్నాయి. రెండింటికి లాప్లాస్ సపరేట్ చేయడం కుదరదు. కాబట్టి దాంట్లో ఒక ఫంక్షన్ ఎప్పుడైతే మనకి ఎక్స్పోనెన్షియల్ అయిందో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కింద ఐడెంటిఫై చేసి మనం ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాము అంటే దీన్ని క్లోజ్ చేద్దాం. ఈ పవర్ 2tని కొంచెంసేపు పక్కన పెడదాం. పెట్టి మనం ఏం చేద్దాం ఎల్ ఆఫ్ సైన్ 2t సైన్ 3t కట్టేద్దాం. ఎల్ ఆఫ్ సైన్ 3t. సో వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ 3t? 3/s² 3 + 3² అంటే 9. దీన్నే మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. ఈ వచ్చిన ఆన్సర్ నే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కట్టేసా, ఒక ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ లో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంతైతే ఉందో మీకు ఎంత ఉందో టీకి మల్టిపుల్ +2 ఉంది. ఇక్కడ ఎస్ ప్లేస్ లో ఎంత పెట్టాలంటే ఎస్ మైనస్ 2 పెట్టాలి. ఎక్కడ ఎస్ కనిపిస్తున్న దాని ప్లేస్ లో ఎస్ మైనస్ 2 పెట్టాలి. 3/s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఈ ఎగ్జాంపుల్ కి మీకు అర్థమైపోవాలి ప్రాబ్లం మొత్తం ప్రాపర్టీ కూడా. 3/s మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే సింప్లిఫై చేసుకోండి. s² మైనస్ 4s ప్లస్ 4 + 9 13. దిస్ ఈస్ ది ఆన్సర్. సైన్ 3tకి లాప్లాస్ అప్లై చేసి వచ్చిన ఆన్సర్ లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే మల్టిపుల్ లో ఉందో ఆ మల్టిపుల్ యొక్క టీకి మల్టిపుల్ ఏదైతే ఉందో 2 ఉంది +2 ఉంది. ఎస్ ప్లస్ లో ఎస్ మైనస్ 2 -2 ఉంది. ఒకవేళ ఇక్కడ -2 ఉందనుకో ఇక్కడ -2 ఉందనుకో ఇక్కడ ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 2 పెట్టుకోవాలి. అంటే ఇలాగా +2 అప్పుడు ఇక్కడ 4s వస్తుంది. అంతే. అర్థమైందా? సో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. మీకు ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మరి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అవి ఎల్ ఆఫ్ సైన్ 3t అవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ రేపు చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఇంకా ఎనీ డౌట్స్? ఇప్పుడు ఎలా అయితే నెంబర్స్ ఉన్నాయో వీడెవడో మళ్ళీ 27 అంటాడు. ఈక్వల్ టు మీ అని పెట్టాడు. రేపటి నుంచి బయటికి పంపించేస్తాను. ఇవాళ కంటే నేను అడ్జస్ట్ చేశాను. వీడేం 20B1 ఏది?
వీడు స్పేస్ ఇచ్చాడు B3కి స్పేస్ వాడొద్దు అని చెప్పా. ఇలా ఉంటే లైన్లో మీ అటెండెన్స్ ఎక్కడికే పోదో 100% మీ అటెండెన్స్ ఉంటుంది. ఎందుకంటే సీరియల్ నెంబర్ ప్రకారం మనం ఎక్సెల్ షీట్లో తీసుకున్నప్పుడు వచ్చేస్తాయి. 203 ఫుల్ స్టాప్లు అవసరం లేదు. 263 ఎందుకు ఫస్ట్కి వచ్చాడు వీడు? 238 వీళ్ళందరూ ఫస్ట్ ఎందుకు వచ్చారు? వీడికి స్పేస్ ఉంది. 63కి ఇందాక నేను నేమ్ మార్చా, మళ్ళీ వీడు ఎందుకు ఫస్ట్కి వచ్చాడు? 269. వన్ 8 పెట్టాడు 81 వీడు. ఇలా నెంబర్ వైజ్ ఉండాలి. 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మళ్ళీ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ 7 51. పిచ్చ ఫార్మేట్లతో ఇక్కడ పెట్టడం కాదు. అదేంటే మాకు క్లాస్కి వచ్చాం, ఆబ్సెంట్ పడింది, మేము ప్రజెంట్ అయ్యాం, ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఎలా అవుతుంది? ఇదంతా యూనివర్సిటీకి అప్డేట్ అని చెప్పాను. ఓకే, 98 మెంబర్స్ ప్రజెంటా? ఇంతకుముందు 100 వచ్చినట్టున్నారు, మళ్ళీ ఒక ఇద్దరు వెళ్ళిపోయారా? సరే అయితే అటెండెన్స్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ క్లాస్ మీకు క్లాస్ ఎన్నింటికి? మనం 11కి స్టార్ట్ చేసామా? హలో, లెవెన్కి స్టార్ట్ చేస్తాను మీకు క్లాస్ నేను, 11:30 కాకుండా. ఎస్ సార్ 11కి స్టార్ట్ చేశాను. అంటే సెకండ్ ఇయర్ క్లాస్